అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. ముందుగా కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still and more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dhamma till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. మనకి ముందు చాప్టర్ అంటే పర్ఫెక్షన్ అనే చాప్టర్ లో మనం చివరి పారాగ్రాఫ్ నిన్న పూర్తి చేసుకున్నాం. దాని తాలూకా సమ్మరీ అనేది మనకి ఉండిపోయింది. అది మనం చెప్పుకొని ఇంకా నెక్స్ట్ చాప్టర్ లోకి మూవ్ అవుదాం. సో ఈ చాప్టర్ సమ్మరీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి ఈ చాప్టర్ లో మనం ఏమేమి నేర్చుకున్నాం కూడా అది కలుపుకునే సమ్మరీ చెప్తున్నాం అండి. సో ముఖ్యంగా పరిపూర్ణత గురించి ఈ చాప్టర్ లో బాబా వివరించడం జరిగింది. పరిపూర్ణత రెండు రకాలుగా ఉంటుందని, ప్రాపంచిక పరిపూర్ణత, ఆధ్యాత్మిక పరిపూర్ణత రెండు రకాలుగా ఉంటాయని చెప్పారు. ప్రాపంచిక పరిపూర్ణత గురించి ముందు వివరించారు. ఏదైనా ఒక రంగంలో ఒక అత్యుత్తమ స్థాయిలో ఒక స్కిల్ని, ఒక నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని మనం ప్రదర్శించడాన్ని పర్ఫెక్షన్ అని పిలుస్తూ ఉంటాం. అది ప్రాపంచికంగా ఉన్నటువంటి పరిపూర్ణతకు అర్థం. ఆధ్యాత్మిక పరిపూర్ణత అంటే ఏంటి అంటే, అది ఆధ్యాత్మిక పరిపూర్ణత అనేది ఒక ఆ ఎక్సలెన్స్, ఆ శ్రేష్టత, ఆ హయ్యర్ అత్యుత్తమ సామర్థ్యం ఏదైతే ఉందో అది ఒక రంగంలోనే కాదు, అది అనేక రంగాల్లో ఉండొచ్చు. ప్రాపంచికం దాంట్లో అయితే కేవలం అది ఒక రంగంలోనే ఉంటుంది. ఏదో ఒక ఫీల్డ్ లో అతను పర్ఫెక్ట్ అవుతాడు. బట్ స్పిరిచువల్ కి వచ్చేసరికి ఒకసారి స్పిరిచువల్లీ పర్ఫెక్ట్ ఒక వ్యక్తి అయితే అతను అన్ని రంగాల్లో కూడా ఆ అత్యుత్తమ ప్రదర్శనిస్తాడు. రెండవది, సాధారణంగా మనం హైయెస్ట్ డిగ్రీలో సామర్థ్యాన్ని చూపించడమే పర్ఫెక్షన్ అంటాం. లోయెస్ట్ డిగ్రీలో దాన్ని ఇంపర్ఫెక్షన్ అంటాం. జనరల్ గా వరల్డ్లీ పర్ఫెక్షన్ గురించి మాట్లాడినాం. బట్ స్పిరిచువాలిటీలో అతను పర్ఫెక్షన్ అనేది రెండు వైపులా చూపించగలడు. అంటే చెడు స్థాయిలో, అంటే ఈ లోవర్ డిగ్రీలో కూడా పర్ఫెక్ట్ గా ఉండగలడు, హైయెస్ట్ డిగ్రీలో కూడా పర్ఫెక్ట్ గా ఉండగలడు. అలాగే మనం అనుకుంటున్న సమాజంలో మంచి చెడులు కానీ ఏ ద్వంద్వాలు అయితే ఉన్నాయో అన్నింటిలో కూడా అతను ఏ సైడ్ అయినా అతను పర్ఫెక్షన్ చూపించగలుగుతాడు. రెండింటికి అతీతంగా కూడా ఉంటాడు. సో ఇది అన్ని రంగాల్లోనూ ఉంటుంది స్పిరిచువల్ పర్ఫెక్షన్ అనేది. అలాగే అన్ని స్థాయిల్లో కూడా పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. అలాగే అన్ని స్థాయిలకు అతీతంగా కూడా ఉంటుంది అని చెప్పారు. సాధారణంగా ఒక వరల్డ్లీ పర్సన్ తనకున్న పర్ఫెక్షన్ ని తన యొక్క ప్రతిభను చూపించుకోవడానికో, పేరు కోసం, ధనం కోసం, దీనికోసం చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఈ పర్ఫెక్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఇతరులకి అది ఆధ్యాత్మికంగా దోహదపడుతుంది అంటేనే వాళ్ళు పర్ఫెక్షన్ వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారు, యూజ్ చేస్తారు. అదర్వైజ్ వాళ్ళు దాన్ని కేవలం ప్రదర్శన కోసం కానీ, ఇంకా మెప్పు కోసం కానీ దాన్ని యూజ్ చేయరు అని చెప్పడం జరిగింది. ఇంకా చివరిగా ఈ స్పిరిచువల్ పర్ఫెక్షన్ లో రెండు రకాలు ఉంటాయని చెప్పారు. ఒకటి మనిషి భగవంతుడు అయ్యేటప్పుడు ఉండేటువంటి పర్ఫెక్షన్ ఒకటి, ఇంకొకటి భగవంతుడు మనిషి అయ్యేటప్పుడు ఉండే పర్ఫెక్షన్. అయితే మనిషి భగవంతుడిగా మారే పర్ఫెక్షన్ మనం గాడ్ రియలైజేషన్ అంటున్నాం. సో మనిషి మనిషిగా పరిపూర్ణుడు కాడు, మనిషి భగవంతుడు అయినప్పుడు అది పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకుంటుంది అని చెప్పారు. అలాగే భగవంతుడు భగవంతుడిగా పరిపూర్ణుడు కాడు, ఆ భగవంతుడు ఈ పరిమితమైనటువంటి మానవ రూపాన్ని ధరించినప్పుడు దాన్ని కూడా మనం పరిపూర్ణత అంటామని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే నిన్న నేను ఒకసారి మనిషి భగవంతుడు అయిన తర్వాత తిరిగి అతను అంటే ఈ యొక్క ప్రాపంచిక స్పృహను పొంది దేహభావాన్ని పొందేటువంటి సద్గురువును కూడా ఇక్కడ పర్ఫెక్షన్ అంటారేమో అని చెప్పాను. కానీ అది నా అండర్స్టాండింగ్ రాంగ్ అండి. అది కరెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ బాబా మాట్లాడటం మాత్రం కేవలం అవతారుడు గురించే మాట్లాడారు. గాడ్ యాజ్ గాడ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ అని చెప్తూ వెన్ గాడ్ బికమ్స్ మ్యాన్ హీ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పారు. కాబట్టి ఇది ప్యూర్ గా అవతార్ గురించి, అది ఈ పారాగ్రాఫ్ లో ఉంది. అలాగే మామూలుగా వేరే పర్ఫెక్షన్ చెప్పినప్పుడు మ్యాన్ బికమ్స్ గాడ్, అది ఎవరికైనా వర్తిస్తుంది. సో ఇక్కడ మనిషి భగవంతుడు అవడం గురించి, డైరెక్ట్ గా భగవంతుడే మనిషి అవడం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది, అట్లీస్ట్ ఈ బుక్ వరకు. తర్వాత ఇక్కడ ఒక డెఫినేషన్ మనకి ఈ పారాగ్రాఫ్ లో కనిపిస్తుందండి. అది అవతార్ డెఫినేషన్.
అవతారుడు అంటే ఒక్క మాటలో చెప్పాలి మనం ఎవరికైనా అంటే ఈ పారాగ్రాఫ్ లో దాన్ని నిర్వచనం ఉంది. ది కాన్షియస్ descent of God into the limited human form ఈజ్ ద అవతార్ అని చెప్పారు. అంటే చైతన్యం కలిగినటువంటి భగవంతుడు పరిమిత మానవ రూపంలోనికి దిగి రావడాన్నే అవతరణము అంటారని చెప్పారు అక్కడ. సో ఇది ఒక గొప్ప డెఫినేషన్. అంటే చైతన్యం కలిగిన భగవంతుడు పరిమిత మానవ రూపంలోకి వచ్చినప్పుడే దాన్ని అవతరణం అని అంటారు. అలా ఉన్న వ్యక్తిని అవతారాన్ని మనం పిలుస్తాం. ఇది ఇచ్చింది. తర్వాత మరొక 2 మాటలు చెప్పుకోవాలి ఏంటంటే, గాడ్ స్పీక్స్ లో దీనికి సంబంధించిన 2 వర్డ్స్ ఇక్కడ పరిచయం చేద్దాం. మనిషి అంటే వెన్ మ్యాన్ బికమ్స్ గాడ్, మనిషి భగవంతుడు అయ్యేటప్పుడు అతన్ని గాడ్ స్పీక్స్ లో ఎలా రాసింది, పర్ఫెక్ట్ వన్ అంటారని, అంటే పరిపూర్ణుడు అంటారని ఉంది. వెన్ గాడ్ బికమ్స్ మ్యాన్, భగవంతుడు మనిషి అయ్యేటప్పుడు అతన్ని పర్ఫెక్ట్ మ్యాన్, పరిపూర్ణ పురుషుడు, పరిపూర్ణ మానవుడు అంటారని రాసిందంట. సో పర్ఫెక్ట్ వన్ ఈజ్ డిఫరెంట్, పర్ఫెక్ట్ మ్యాన్ ఈజ్ డిఫరెంట్. పర్ఫెక్ట్ వన్ అంటే మనిషి భగవంతుడు అవడం, పర్ఫెక్ట్ మ్యాన్ అంటే భగవంతుడు మానవుడు అవడం అని చెప్తూ, అలాగా భగవంతుడు మానవుడిగా వచ్చినప్పుడు అతను అనంతుడే అయినప్పటికీ, ఈ పరిమితమైనటువంటి దేహంలో ఉన్నప్పటికీ కూడా అతను మనలాగా పరిమితుడు కాడు. అతనికి తెలుసు నేను అనంతుణ్ణే, నేను ఇలాగ ఒక కార్యార్థినే వచ్చి ఈ దేహాన్ని ధరించాను అనే జ్ఞానం అతనికి, ఆ రియాలిటీ యొక్క జ్ఞానం, తన యథార్థ స్వరూపం యొక్క జ్ఞానం అతనికి ఎప్పుడూ ఉంటుంది. అలాంటి జ్ఞానంతోనే అతను ఈ పరిమిత రూపాల్లో ఉంటూ సంచరిస్తూ ఉంటాడు అని దాంతో కంక్లూడ్ చేయడం జరిగిందండి. సో ఈ చాప్టర్ మీద ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే దాని గురించి కొంతసేపు మాట్లాడి, తర్వాత ఏమీ లేవంటే ముందుకే వెళ్దాం. దాసు చిన్న క్లారిటీ అండి ఇక్కడ. అంటే ఇవన్నీ కూడా పదాల జార్గన్లో మనం ఆ మొదట పదాలు ముందు చాప్టర్లో చెప్పారు కదా, ఇవన్నీ వర్డ్స్ అండర్స్టాండింగ్లో ఇబ్బంది ఉంటుంది. దాని కంటిన్యూషన్ కింద వచ్చిందే ఈ పెర్ఫెక్షన్ అన్నది కూడా చాప్టర్. అంటే ఆ పదాలని విడదీసి బాగా వివరిస్తున్నారు కదా, యాక్చువల్ మీనింగ్ ఏది ప్రతిదాని వెనకాల అన్నది. దాన్ని ఉద్దేశించుకుని ఈ చాప్టర్ని కూడా మనం తీసుకోవాలి, అంతే కదా? అలా చెప్పలేదండి. అంటే అప్పుడు ఒక సిరీస్ ఆఫ్ లెక్చర్స్, అది ఆర్టికల్స్ బాబా ఇచ్చారు కదా, అందులో ఇది లేదు. బహుశా ఇది వేరే సందర్భంలో ఇచ్చారు. అయితే ఈ బుక్ లో ఈ 7th ఎడిషన్కి వచ్చేసరికి వీళ్ళు కొంచెం ఆర్డర్ అంతా చేంజ్ చేసి అరేంజ్ చేశారు, రీఅరేంజ్ చేయడం జరిగింది. బహుశా మరి ఏ లాజిక్ బట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఫిట్ చేశారో తెలియదండి. కానీ ఇది అందులోకి వచ్చినట్టుగా అయితే నేను అనుకోవట్లేదు, ఎందుకంటే నేను అప్పుడు చదివిన లిస్ట్ లో ఇది లేదు ఈ చాప్టర్. ఓకే, అంటే క్రోనలాజికల్ ఆర్డర్ కాకుండా వీళ్ళు అదర్ అరేంజ్మెంట్ చేశారు మొత్తం, ఏదో టాపిక్ వైజ్ ఏదో మొత్తం మీద. ఆ లాజిక్ నాకు తెలియదు, కానీ ఇదైతే అట్లీస్ట్ ఆ వరల్డ్ వార్ టైంలో బాబా ఇచ్చిన మెసేజెస్ లో అయితే ఇది కాదు, ఇది లేదు. ఓకే, కాబట్టి మీరు అన్నట్టుగా పదాల పరం కోసం కాదు, ఇక్కడ బాబా ఏదో చెప్పాలనుకుంటున్నారు, అంటే పర్ఫెక్షన్ ఎలా ఉంటుంది ఏంటంటే బహుశా అందుకోసం ఇది చెప్పారు అనిపిస్తుంది. అదే మీరు ఇందాక చెప్పింది కూడా పురుషోత్తముడు అంటాం కదా మనం రాముడిని, అది కూడా బహుశా అదే యాప్టేమో మీరు అన్నది. అవతారుడు ఇక్కడికి వచ్చినప్పుడు పర్ఫెక్ట్ మ్యాన్ గా పర్ఫెక్ట్ ఉంటాడు అన్న, బహుశా పురుషోత్తముడు అనే పేరు. యాక్చువల్ గా అంటే ఇంకా ఉన్నాయి, పురుషోత్తముడు పరమ పురుష రెండింటి గురించి మాట్లాడారు ఒకసారి బాబా. పరమ పురుషోత్తముడు అనే మాట యాక్చువల్ గా సద్గురుకు వర్తిస్తుంది అంట, పరమ పురుష అనేది అయితే అవతారకు వర్తిస్తుంది. అంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్, అంటే సాధారణమైన ప్రజలకు అంత అందుకే భాస్కర్ రాజు గారితో పాట ఉంటుంది, పరమ పురుష మేహర్ బాబా పరంధామ అని వర్డ్, అంటే ఆయన గీతావళిలో కూడా పాట ఉంటుంది దాని మీద. పరమ పురుష అనేది అవతారకు వాడాలంట, పురుషోత్తం అనేది సద్గురుకు వాడాలంట. బట్ కానీ చాలా సందర్భాల్లో మనం అంటే మనం డిఫరెన్షియేట్ ఎక్కువ చెయ్యం కనుక చాలా సార్లు అది వాడతాం అన్నమాట. ఈవెన్ భగవద్గీతలో కూడా 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం అని ఉంటుంది. పురుషోత్తముడు అవతారం కూడా వాడేస్తున్నారు, బట్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ టెక్నికల్లీ అలా వాడతారని చెప్పారు. ఒక ఉంది లార్డ్ బ్యాంక్ లోనే ఈ మండలి వాళ్ళతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.
సార్ ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో సద్గురుకి అవతారుకి మనం జస్ట్ నార్మల్ గా డిఫరెన్షియేట్ చేసినప్పుడు భగవంతుడు భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయనకు ఉండేటటువంటి గాడ్ కాన్షియస్నెస్ తో పాటు క్రియేషన్ కాన్షియస్నెస్ కూడా ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ గాడ్ మ్యాన్, పర్ఫెక్ట్ మ్యాన్. మీరు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఇప్పుడు మ్యాన్ బికమ్స్ గాడ్. అతను భగవంతుడు గాడ్ కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత ఆయనకు కూడా క్రియేషన్ కాన్షియస్నెస్ అనేది వచ్చింది. సో 1 to 2, 2 to 1 లాగా కనబడుతుంది. అది అంటే నెంబర్ 1 to 2 వెళ్ళడం 2 to 1 లాగా కనబడుతుంది. అయితే అవతారుడికి వచ్చేటప్పటికి అండ్ సద్గురుకి వచ్చేటప్పటికి నేమింగ్ లో డిఫరెన్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం డిస్క్రిమినేట్ చేసేటప్పుడు దేర్ ఈస్ ఎ వాస్ట్ డిఫరెన్స్ అనే టైప్ లో మనకి గాడ్ స్పీక్స్ లో చెప్పడం జరిగింది. జనరల్ గా చాలా మందికి వచ్చేటప్పుడు. కానీ క్రియేషన్ కాన్షియస్నెస్ కి వచ్చినప్పుడు కానీ ఆర్ గాడ్ కాన్షియస్నెస్ కి వచ్చినప్పుడు కానీ ఇద్దరిలో డిఫరెన్సియేషన్ పెద్దగా ఏం కనబడట్లేదు. కానీ ఓవరాల్ గా అబ్స్ట్రాక్టివ్ గా చాలా డిఫరెన్స్ ఉన్నట్టుగా చెప్పారు. అది ఎక్కడ వచ్చింది ఆ డిఫరెన్స్ అన్నది మనం ఎలా అర్థం చేసుకోవాలి? అవతారుడికి సద్గురువుకి డిఫరెన్స్ అంటే ఇప్పుడు సద్గురువు జన్మ తీసుకోవడమే తను మనిషిగా జన్మ తీసుకున్నాడు. అంటే అతని జన్మ తీసుకునే సమయానికి హీఈస్ నాట్ పర్ఫెక్ట్. సో మేబీ అతను ప్లేన్స్ లో ఉండొచ్చు ముందు జన్మల్లో. సో అతను ఒక సోల్ గా పుట్టి అనే ఎవల్యూషన్ ఫేజెస్ అంతా దాటుకొని వచ్చి, అంటే అతను మొదటి నుండి హిస్టరీ తీస్తే సద్గురువుది పరిణామ క్రమంలో అన్ని దశలు దాటుకొని వచ్చి పునర్జన్మ దశలు అనేక మానవ జన్మలు ఎత్తి సంస్కారాల ఏదైతే ఉందో ఆ థిక్నెస్, ఆ గ్రాస్నెస్ ని తగ్గించుకొని చివరికి ఆ సూక్ష్మ సంస్కారాలని పొంది ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టి అక్కడ కూడా నెమ్మదిగా సాధనలు చేస్తూ ముందుకు ఎదిగి ఒకానొక జన్మలో అతను పరిపూర్ణుడయ్యాడు. గాడ్ రియలైజేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే అతనికి గాడ్ కాన్షియస్నెస్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను భగవంతుని అనుకుంటున్నాడు. తన చుట్టూ కూడా భగవంతునే చూస్తూ ఉన్నాడు. అటువంటి స్థితిని బ్రహ్మీభూత్ అని అంటాం, ఆర్ మస్జూబ్ అంటాం. అయితే ఇప్పుడు అతనికి తిరిగి మళ్ళీ క్రియేషన్ కాన్షియస్నెస్ ని, ఈ స్పృహ, 3 లోకాల యొక్క స్పృహని, ఈ త్రిలోకాల యొక్క స్పృహని అతను పొందాడు అనుకోండి. అంటే అదొక ప్రాసెస్, దాన్నే డిసెండింగ్ అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సద్గురు గురించి. తిరిగి అతని 3 లోకాల స్పృహను పొందినప్పుడు అతనికి క్రియేషన్ కాన్షియస్నెస్ కూడా వచ్చింది, ఇన్ అడిషన్ టు గాడ్ స్పీక్స్. సో గాడ్ కాన్షియస్నెస్ ప్లస్ క్రియేషన్ కాన్షియస్నెస్ అనేది 2 ఉన్నాయి అతనికి. అప్పుడు అతను జీవన్ముక్తుడయ్యాడు. యాక్చువల్ గా టెక్నికల్ గా మాట్లాడాలంటే ముందు అతను బ్రహ్మీభూతయ్యాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్పృహ వచ్చిందో అతను జీవన్ముక్తుడయ్యాడు. ఇంకా డ్యూటీ లేదు అతనికి, కర్తవ్యం అంటూ ఏది అసైన్ కాలేదు, అథారిటీ అంటూ లేదు. ఒకవేళ అది కూడా ఇవ్వబడితే అతనికి, అంటే గాడ్ కాన్షియస్నెస్ ప్లస్ క్రియేషన్ కాన్షియస్నెస్ ప్లస్ అథారిటీ ఆర్ డ్యూటీ ఇవ్వబడితే అప్పుడు అతను సద్గురువు అయ్యాడు. ఇది సద్గురు డెఫినేషన్. సో సద్గురువు అని చెప్పేసరికల్లా మనం అతను ఆ రాయిగా తీసుకుంటే కొంచెం ఫిజికల్ గా రాయి జన్మ నుండి ఇతను చివరికి భగవంతుడే, మళ్ళీ అక్కడ నుండి క్రియేషన్ కాన్షియస్నెస్ వచ్చి డ్యూటీ వచ్చినంత వరకు అతని చరిత్ర ఉంది. అవతారుడి చరిత్ర అలా లేదు. అవతారుడు అంటే అకార్డింగ్ టు బీమ్స్ మనం మాట్లాడుకుంటే భగవంతుడు అంటే మొట్టమొదటి సోల్ ఏదైతే ఎంటర్ అయిందో ప్రప్రథమ ఆత్మ ఈ సృష్టిలో, ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగించుకుని అది ఎవల్యూషన్ లో కొన్ని రూపాలని తీసుకుందని చెప్పారు. కొన్ని రూపాలు అంటే దాని జర్నీ చాలా ఫాస్ట్ గా అయిందంట. సో ఆ కొన్ని రూపాలు తీసుకుని మానవ జన్మెత్తి గాడ్ రియలైజేషన్ పొంది, ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళాలి, అది ఎలా పొందింది, అప్పుడు ఎవరున్నారు దాన్ని గాడ్ రియలైజేషన్ ఇచ్చారనేది అది ఉంది వివరణ బీమ్స్. సో అప్పుడు ఆ ప్రప్రథమ ఆత్మ యొక్క, అంటే ప్రప్రథమ సోల్ ఏదైతే భూమి మీద ఉందో ఆ సోల్ యొక్క కాన్షియస్నెస్ ఈ భగవంతుడి యొక్క చైతన్యంతో మెర్జ్ అయిపోయి అది ఆ భగవంతుడిగా మారి తిరిగి మళ్ళీ క్రియేషన్ కాన్షియస్నెస్ పొందడం జరిగింది. ఇంకా అప్పటి నుండి కూడా అది ఈ 700 సంవత్సరాలకు 1400 సంవత్సరాలకు ఈ భూమి మీద అవతరిస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ అవతారిక్ చైతన్యం ఏదైతే మనకు ఉందో అదే ప్రతిసారి భూమి మీదకి రావడం జరుగుతుంది. దానికి సద్గురువులాగా అంత ఇది ప్రయాణం చేసి ఈ మొత్తం ఇదంతా ఒకసారి గాడ్ రియలైజేషన్ పొందడం అనేది మొదటిసారి జరిగింది దీనికి. అది కూడా వేరే డిఫరెంట్ వేలో జరిగింది. కానీ అప్పటి నుండి ఇది ప్రతిసారి వస్తుంది కాబట్టి అవతారిక్ సోల్ ఖచ్చితంగా గాడ్నే రిప్రజెంట్ చేస్తుంది. సో అతను భూమి మీదకి వచ్చేటప్పుడు
మనం అతను మనిషిగా ఉండి భగవంతుడై పొందాడు అలా చెప్పుకోం స్టోరీని. డైరెక్ట్ గా గాడే డిసెండ్ అయ్యి అంటున్నాం కాబట్టి అతను గాడ్ కాన్షియస్నెస్ ఉంది అతనికి. సహజంగా అతనికి గాడ్ కాన్షియస్నెస్ ఉంది. అతనికి ఈ భూమి మీదకి దిగి వచ్చి సద్గురువులు ఇచ్చినప్పుడు అతని క్రియేషన్ కాన్షియస్నెస్ వస్తుంది. అతను డ్యూటీ కోసమే వస్తాడు కాబట్టి అతను ఆ సర్వసత్తాధికారంతో మొత్తం ఈ సృష్టిని అంతటిని అతను పరిపాలిస్తాడు. ఏవి చేయాలో యాక్టివిటీస్ విశ్వ కార్యక్రమం అతను చేస్తాడు. సో ఇప్పుడు మనం ముందు ఇక్కడ 3 విషయాలు చెప్పుకున్నాం. గాడ్ కాన్షియస్నెస్, క్రియేషన్ కాన్షియస్నెస్, అథారిటీ ఆర్ డ్యూటీ. ఇక్కడ అవతారుడు కూడా గాడ్ కాన్షియస్నెస్, క్రియేషన్ కాన్షియస్నెస్, డ్యూటీ. ఈ మూడిట్లో ఇద్దరు సమానమే. కాబట్టి ఈ డ్యూటీ అనే పాయింట్ తీసుకుంటే గాడ్ కాన్షియస్నెస్, క్రియేషన్ కాన్షియస్నెస్ వరకు అంటే భగవత్ చైతన్యం, సృష్టి చైతన్యం వరకు ఇద్దరు సమానం. కానీ డ్యూటీకి వచ్చేసరికి అవతారుడి యొక్క డ్యూటీ చాలా పరిమితంగా ఉంటుంది. సారీ, సద్గురువు యొక్క డ్యూటీ చాలా పరిమితంగా ఉంటుంది. అవతారుడి యొక్క డ్యూటీ అపరిమితంగా ఉంటుంది. లిమిటెడ్ అని చెప్పారు బాబా. హిజ్ స్కోప్ ఆఫ్ వర్క్ ఈజ్ అంటే అతని వర్క్ యొక్క స్కోప్ లిమిటెడ్ గా ఉంటుంది సద్గురువుకి అని చెప్పారు. అవతారుడి యొక్క వర్క్ అన్లిమిటెడ్ గా ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే ఇతను కొద్ది మంది కోసమే వర్క్ చేస్తారు సద్గురు అనే అతను. ఇతను విశ్వంలో ఉన్న ప్రతి జీవి గురించి వర్క్ చేస్తారు. ఎప్పుడైతే వర్క్ అన్లిమిటెడ్ గా ఉందో సఫరింగ్ అనేది కూడా ఇక్కడ సద్గురువుకి చాలా లిమిటెడ్ గా ఉంటుంది, అవతారికి అన్లిమిటెడ్ గా ఉంటుంది. తర్వాత మరికొంచెం సూక్ష్మంగా బాబా ఏం చెప్పారంటే సద్గురువు అనే అతను యాక్ట్ చేస్తాడు. అతను ఏది కూడా అతనికి ఆ స్పృహతోనే అతను ప్రవర్తిస్తాడు ఏదైనా. కానీ ఇతను ఇక్కడ ఇంకా జీవించేస్తాడు. అంటే అతను అది అయిపోతాడు. జీవించడం అనే వర్డ్ కూడా తక్కువ. అతను దానిగా మారిపోతాడు. అంటే కొంచెం మనకు ప్రాక్టికల్ గా అర్థం అవడం చెప్పాలంటే ఏదైనా ఒక విషయాన్ని, ఏ విషయమైనా తీసుకుంటాం మన జీవితంలో ఎగ్జాక్ట్ గా మనం ఎలా ఫీల్ అవుతామో, ఎక్స్పీరియన్స్ చేస్తామో ఆ ఎగ్జాక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీలింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా బాబాకు ఉంటుంది, అవతారుడికి ఉంటుంది. కాబట్టి అతను ప్రతి ఒక్కరికి ఆ యూనివర్సల్ పుష్ అనేది ఇవ్వగలడు. ఖచ్చితంగా ఇవ్వగలడు. ఎవరికైనా ఒక రాయి దగ్గర నుండి మనిషి వరకు ఏ రూపాన్ని మీరు తీసుకున్నా అతను ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా పుష్ చేయగలుగుతాడు. ఎందుకంటే అతను మనమే అయిపోతాడు కాబట్టి. ఈ బికమ్స్ క్రియేషన్ కాబట్టి అతనికి తెలుస్తుంది మన స్థితి ఏంటంటే. ఈవెన్ మన గోడు చెప్పుకోవాలనుకున్నా, బాధ చెప్పుకోవాలనుకున్నా అతను అర్థం చేసుకున్నంత బాగా ఈ సృష్టిలో ఇంకెవడో కూడా మనల్ని అర్థం చేసుకోగలడని అనుకోవట్లేదు. బికాస్ హీఈస్ దట్ కాబట్టి అతను అది అయిపోయినాడు. సో ఇది ప్రస్తుతానికి ఇంకా ఉన్నాయి డీటెయిల్స్. ఈ లెవెల్లో అయితే మనం చూసుకుంటే డ్యూటీ లెవెల్లో డిఫరెన్స్ అనేది ఉంది. ఇతనికి లిమిటెడ్ గా ఉంది, అతనికి అన్లిమిటెడ్ గా ఉంది. ఇతను యాక్ట్ చేస్తాడు ప్రతి దగ్గర, ఇతను అదే అయిపోతాడు. కాబట్టి ఇతను యొక్క యూనివర్సల్ పుష్ అనేది అంటే ఇతను చేసే వర్క్ యొక్క ఫలితం అనేది వెరీ ఎఫెక్టివ్ గా ఉంటుంది, చాలా బ్రాడర్ గా ఉంటుంది. అది ఎంత ఎఫెక్టివ్ గా బ్రాడర్ గా ఉంటుందంటే అవతారుడు భూమి మీదకి వచ్చిన ప్రతిసారి సహజంగానే పెద్ద పెద్ద మతాలు ఏర్పడిపోతూ ఉన్నాయి. అతనేమి కూర్చొని ఈ పేరు పెట్టండి అని అండు. క్రైస్తుని ఫాలో అయిన వాళ్ళు క్రిస్టియన్స్ అయిపోతున్నారు, మొహమ్మద్ని ఫాలో అయిన వాళ్ళు మొహమ్మడన్స్ అయిపోతున్నారు, బుద్ధుని ఫాలో అయిన బుద్ధిస్టులు అయిపోతున్నారు. సో అది అతి న్యాచురల్ గా ప్రతి సోలు కూడా ఆయన చూపించిన మార్గం వైపు ఆయా కాలాల్లో అనుసరిస్తూ ఉంది. అది చాలా మేజర్ గా ఉంది. మళ్ళీ ఆ వర్క్ ను కంటిన్యూ చేయడానికే మళ్ళీ ఈ సద్గురువులు వస్తారు. అంటే ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు బుద్ధిజంలో వచ్చిన సద్గురువులు అందరూ కూడా బుద్ధాని చెప్పిన ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఆ వర్క్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తారు. అలాగే మహమ్మద్ కేసులో వచ్చిన ఈ సూఫీ సద్గురువులు అందరూ కూడా, అలాగే క్రైస్తు దగ్గర ఉన్నటువంటి డెజర్ట్ ఫాదర్స్ లో చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత మరి కొంతమంది పర్ఫెక్ట్ మాస్టర్స్ వచ్చారు. వెస్ట్ లో కాకపోయినా ఈ ఈస్ట్ ఆఫ్రికా సైడ్ చాలా మంది మాస్టర్స్ వచ్చారు. సో వీళ్ళందరూ కూడా వర్క్ ని సెయింట్స్ కూడా అట్ ది సేమ్ టైం వాళ్ళ వర్క్ ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఇదండి నేను అనుకుంటుంది. Jai Baba, sir. Jai Baba. The avatar is always unique. Only the one. There is no other one. Yes. అందులో Maybe Sadgurus చాలా మంది ఉండొచ్చు, రావచ్చు, పోవచ్చు. బట్ అవతార్ is always one. He remains one. He maintains as one. అంతే కదా. అంతే. That is the reason why he became highest of the high, I think. ఆయన దాటి ఇంకేం లేదు కాబట్టి ఆయనే నెంబర్ 1 కాబట్టి ఆయనే ముందు సోల్ రియలైజ్ చేసిన ఫస్ట్ నెంబర్ 1 సోల్ రియలైజ్డ్ యాజ్ గాడ్ కాబట్టి. అవును. అయితే ఇక్కడ మనం ఎంతసేపు అంటే ఉన్నతోన్నతుడు, సర్వోన్నతుడు ఇలా చెప్పేటప్పుడు అంటే ఎవరినైనా కానీ ఈవెన్ మనుషుల్లో కూడా మనం ఇంట్లో ఎవరికో ఒక వ్యక్తికి ఎందుకు ఎక్కువ విలువిస్తాం ఒక ఊర్లో కానీ అతను ఎక్కువ బాధను తీసుకుంటాడు, ఆ బరువు మోస్తూ ఉంటాడు. అంటే ఒకవైపు మనకి హీరోలా కనిపిస్తాడు అవుతాడు కానీ
ఇంకా అంటే వీళ్ళు కూడా వదిలేస్తారు. సద్గురువులు కూడా ఒకానొక టైంలో తీసుకోలేరు అంత. ఇంకా అతను ఒక్కడే తీసుకుంటాడు. కాబట్టి ఆ బాధ్యతే అతన్ని అంత ఉన్నతమైన స్థానంలో ఉంచుతూ ఉంది. ఏదో పొగిడించుకోవాలని అతను పొగిడించుకోవట్లేదా? మరి అతను చేస్తున్నటువంటి సృష్టికి బానిసలా చేస్తాడు. అందుకే మాస్టరీ ఇన్ సర్విట్యూడ్, దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే సర్విట్యూడ్ అంటే బానిసత్వం యాక్చువల్‌గా. స్లావరీ. అందులో మాస్టరీ చేసాడు అతను. అంటే ఒక బానిసలా చేస్తాడు సృష్టికి. అది ఒక సద్గురువులాగా ఒక లిమిటెడ్ పీరియడ్ కాదు. ఏదో నేను వచ్చాను, నాకు రియలైజేషన్ వచ్చింది, అయిపోయింది అనేది లేదు. అతను ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. క్రియేషన్ ఉన్నంత కాలం అతను ఈ బాధలు తప్పవు. ఇదే ఫ్రాన్సిస్ ఒకసారి ఎక్స్‌ప్రెస్ చేశారు అంటుంటారు. ఎక్కువ నాగేశ్వరరావు గారు కోట్ చేస్తారు. మాకు ఈ బాధ తప్పదు. అంటే మాకు ఏదో ఒకసారి ఈ బాధ తీరిపోతుంది. గాడ్ రియలైజేషన్ రావడంతో ఓకే. ఒకవేళ సద్గురువు అయితే ఏదో రిమైనింగ్ 20 ఇయర్స్, 30 ఇయర్స్ సేవ చేస్తాను. నేను ఇందులో నుండి బయటపడిపోతాను. నీకేం పరిస్థితిరా బాబు! సృష్టి ఉన్నంత సేపు భూమి మీదకి దిగి రావాలి. ఈ నానా బాధలు ఎంతకాలం బ్రతికితే అంతకాలం బాధలు పడాలి. దీనికి అంతుండదా అని. ఎందుకంటే అంత ఎక్స్‌ట్రీమ్ సఫరింగ్ ఉంటదట అవతలోడికి. సో, అందరి జీవితాలకి అతనే రెస్పాన్సిబుల్. ప్రతి ఒక్కడు అడిగేస్తాం కదా! మనకి ఇలాగ అవ్వగానే నాకెందుకు ఇలా అయింది? అని భగవంతుడి దగ్గర ఒక క్వెషన్ ఏస్తాం కదా! అన్నిటికి అతనే సమాధానం చెప్పుకుంటాడండి. సో, అది. కాబట్టి అతను ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. సరే అండి. అయితే ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయండి దీనికి సంబంధించి? ఓకే. అయితే నెక్స్ట్ చాప్టర్‌లోకి మూవ్ అవుదామండి. లైఫ్ ఆఫ్ ద స్పిరిట్. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్‌గా చాలామంది ఫీల్ అవుతారు. ఎంటైర్ డిస్కోర్సెస్‌లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ చాప్టర్స్‌గా. సో, లైఫ్ ఆఫ్ ద స్పిరిట్. దీన్నే మనం ఇంకో రకంగా మార్చి చెప్పుకుంటే స్పిరిచ్యువల్ లైఫ్. లైఫ్ ఆఫ్ ద స్పిరిటే స్పిరిచ్యువల్ లైఫ్ అని అనుకోవచ్చు. సో, అసలు యాక్చువల్‌గా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా గడపాలి? ఏది ఆధ్యాత్మిక జీవితం? అంటే మనం చేసే భోజనమా, కట్టు, బట్ట ఇదా అసలు ఎగ్జాక్ట్‌గా వాట్ హ్యాపెన్స్ ఇన్ స్పిరిచ్యువల్ లైఫ్ అనేది ఈ చాప్టర్‌లో బాబా అద్భుతంగా వివరించారు. సో, ఇందులోకి మనం ముందేమి అవుట్‌లైన్ గాని ఏమి ఇవ్వనండి. మనం చదువుకునే వెళ్దాం. ఉన్నప్పుడు మనకు రివీల్ అయ్యే దాన్ని బట్టి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. రాజు గారు మీరు స్టార్ట్ చేయండి. జయబాబా అండి. అదే లైఫ్ ఆఫ్ ద స్పిరిట్. అదే దాస్ చెప్పినట్టు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్. అంటే స్పిరిట్ అన్న దానికి ఇంటర్ప్రిటేషన్స్ చాలా ఉండడం వల్ల ఉంటుంది, కానీ ఎస్సెన్స్ దాస్ చక్కగా చెప్పాడు. ఇంకో విధంగా చెప్పాలంటే మన జీవితాలన్నీ కూడా మనం చేసే పనులు, యాక్షన్స్ భగవంతుడికి దగ్గరగా వెళ్ళడానికి చేస్తే అది లైఫ్ ఆఫ్ స్పిరిట్. అంటే అది ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్. భగవంతుడు దూరంగా జరిగే పనులు ఏమన్నా చేస్తుంటే ఇది అన్నది. అదే సాధకుడు అంటాం, ప్రయత్నం అంటాం. అంటే ఫలితం కంటే కూడా ప్రయత్నం క్రిటికల్ బేసికలీ. ఆ స్పిరిట్ బేసికల్లీ నేను ఇంటర్ప్రిట్ చేసుకున్నది. ఆయన వైపు వెళ్ళాలనే ఆ తపన. మనం ఫెయిల్ అవుతామా, సక్సెస్ ఫెయిల్ ఎలాగ అవుతాం రోజు, కానీ ఆ తపన అన్నది డ్రైవింగ్ ఫోర్స్. అది ఎసెన్స్ అనుకుంటున్నాను ఈ చాప్టర్కి. ఇందులో మొదటి పారాగ్రాఫ్ బాబా దేంతో మొదలు పెట్టారంటే ట్రూ కర్మయోగ, నిజమైన కర్మయోగం. ఇన్ ట్రూ కర్మయోగ ఆర్ ద లైఫ్ ఆఫ్ పెర్ఫెక్ట్ యాక్షన్, there is proper adjustment between the material and the spiritual aspects of life. మనం చాలా మామూలుగా మాట్లాడుకునే కర్మయోగం అని అంటుంటాం కదా, దాని డెప్త్ ఏంటో ఈ పారాగ్రాఫ్లో చాలా సూక్ష్మంగా బాబా చెప్పారు. నిజమైన కర్మయోగం లేకపోతే ఇంగ్లీష్లో దాన్ని చెప్తే ద లైఫ్ ఆఫ్ పెర్ఫెక్ట్ యాక్షన్. అంటే నేను ఇందాక అన్నట్టు ఆ సక్రమమైన చర్య ద్వారా జీవించడం. అంటే సక్రమైన చర్య అంటే నేను తీసుకున్న ఇంటర్ప్రిటేషన్ భగవంతుడి వైపుకి జరగడం, అంటే ట్రూత్ వైపుకి జరగడం అనే ఆ ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్లో అలాగే ఇంటర్ప్రిట్ చేశారు కర్మయోగాన్ని. దెర్ ఈస్ ప్రాపర్ అడ్జస్ట్మెంట్ బిట్వీన్ ద మెటీరియల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాము, కానీ ప్రయత్నం అనేది మనం అటువైపు ఆయన వైపు వెళ్ళడానికి, ఆ సత్యం వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని ఒక ఆధ్యాత్మిక జీవులుగా మనం సంకల్పం తీసుకున్నాం. ఈ రెండింటి మధ్యన ఎప్పుడూ స్ట్రగుల్ ఉంటుంది. ఈ కాల్ వదిలి ఈ గంట అయ్యి మనం 2 అవర్స్ గంట బయటకు వెళ్ళేటప్పటికి ఒక్కసారి వీ విల్ బి ఓవర్వెల్మ్డ్ విత్ అవర్ మెటీరియల్ ఆస్పెక్ట్స్, అవసరాలు, నీడ్స్. ప్రతిసారి సంఘర్షణ ఆధ్యాత్మిక జీవులకు జరుగుతూనే ఉంటుంది. యూ విల్ బి క్వశ్చన్డ్, యూ విల్ బి టెస్టెడ్ ఎవ్రీ టైం. ఆ కన్ఫ్యూజన్ ఎప్పుడు
మనం చాలా ప్రశ్నలు అడిగేది కూడా ఈ డిస్కషన్లో అవే అక్కడి నుంచో వస్తాయి ప్రాక్టికాలిటీకి వచ్చేటప్పుడు. ఇక్కడ ఆ పాయింట్ని బాగా చెప్తూ బ్యాలెన్స్ ఉండాలి, ప్రాపర్ అడ్జస్ట్మెంట్, బేసికలీ బ్యాలెన్స్ కాదండి, అడ్జస్ట్మెంట్ బిట్వీన్ ద మెటీరియల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, ఆ సర్దుబాటు ధోరణి ఉండాలి అన్నది ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఇన్ దిస్ టైప్ ఆఫ్ లైఫ్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ ఫెటర్డ్ by mundane and material things, but at the same time it is not allowed to run away from everyday existence. కనుక ఈ రకమైన జీవితాన్ని ఎంచుకున్నప్పుడు, అంటే ఆ జీవితం ఏంటి, మనం ఆధ్యాత్మిక జీవుల్లో సత్యం వైపు కదలాలని ఒక సంకల్పం తీసుకుని వెళుతున్నప్పుడు అడ్జస్ట్మెంట్ అవసరం అవుతుంది ఖచ్చితంగా. ఆధ్యాత్మిక దృక్పథం అలాగే భౌతిక దృక్పథం, అంటే ఈ ఏమంటారు నిత్య జీవితంలో స్ట్రగుల్కి మధ్యన అడ్జస్ట్మెంట్ ఉండాలని ముందు దాంట్లో చెప్పారు. అటువంటి జీవితం ఎలా ఉంటుంది అంటే డెఫినేషన్ ఏంటంటే చైతన్యం ఏదైతే ఉందో మళ్ళా అది చాలా చిన్న చిన్న విషయాలు, అన్నెసరీ విషయాలు, భౌతికపరమైన విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో చిక్కుకుపోవడానికి ఒప్పుకోదు. ఆ మాత్రం కాన్షియస్నెస్ స్పృహ ఉంటుంది అన్నమాట వాడికి అక్కడ. బట్ at the same time it is not allowed to run away from everyday existence. అలా అని చెప్పేసి మన నిత్య జీవితంలో వచ్చే ఏమంటారు రాటుపోట్లన్నిటిని తప్పించుకు పారిపోవడానికి కుదరదు. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అంటే మన మై విష్ మళ్ళీ గుర్తుకు వస్తుంటుంది బాబా చెప్పింది. మై విష్ 6 పాయింట్లలో ఉన్న మొత్తం సూక్ష్మం ఏంటంటే నువ్వు ఏది వదలకూడదు, నీ బాధ్యత అంతా సక్రమంగా నిర్వహించాలి, నీకు ఏ పాత్ర ఇవ్వబడిందో అది చెయ్యాలి. అలాగని చెప్పి అందులో అతుక్కుపోకూడదు. చిన్న చిన్న విషయాలు, ఈరోజు ఎవరి మీద కోపం వచ్చింది, ఇంట్లో భార్య మీద రావచ్చు, పిల్లల మీద రావచ్చు, పక్కింటి వాడి మీద రావచ్చు, గవర్నమెంట్ అఫీషియల్ మీద రావచ్చు, అసోసియేషన్లో వాళ్ళతో గొడవలు చిక్కుపోయి, అది చాలా చిన్న విషయాలు అనమాట. ఆధ్యాత్మిక పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి చిక్కుపోవడం అన్నది ఉండకూడదు. ఆ చైతన్యం ఉంటుంది వాడికి. అలాగని చెప్పి ఈ విషయాల నుంచి పారిపోవడం అన్నది కూడా ఆ పద్ధతి కాదు, అది రిజల్ట్ ఇవ్వదు. ద మైండ్ ఈజ్ నాట్ అలౌడ్ టు బి ఇమ్మెర్స్డ్ ఇన్ ద మెటీరియల్ లైఫ్ ఆఫ్ జ్ఞాయింగ్ వాంట్స్, నార్ ఈజ్ ఇట్ అలౌడ్ టు బి మెర్జ్డ్ ఇన్ స్పిరిచువల్ బ్లిస్. కనుక మన మనస్సు ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉంటాయంటే, జ్ఞానింగ్ అంటే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి కదా, అయితే నెవర్ ఎండింగ్ కోరికలు, అందులో మునిగిపోవడానికి భౌతికంగా కుదరదు. ఎనీవే అది మనం అనుకున్నాం ఇందాక, స్పిరిచువల్గా వాటికి మనం అదుపు చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మొత్తం స్పిరిచువల్ బ్లిస్లోకి వెళ్ళిపోవడం, ఇంకంటే అన్నీ వదిలేసుకుని ఆ బ్లిస్ ఏదో ఉంటుంది కదా, చిన్న రే తగిలేటప్పుడు దానికి అతుక్కుపోయి అది వదిలేయడానికి కుదరదు. ఇక్కడికి వచ్చేటప్పుడు కర్మయోగం గురించి మాట్లాడుతున్నాం మనం. చాలా మందికి మంచి ఎగ్జాంపుల్ వివేకానందుడు కేసులో మనకి చూస్తూ ఉంటాయి. ఒకసారి తొలి దశల్లో ఆయన ఈ అనుభూతి పొందుతున్నప్పుడు కంప్లీట్ ఆ ట్రాన్సెండ్ అయిపోయి ఆ స్టేట్లో ఉండిపోతుంటే హెచ్చరిస్తాడు రామకృష్ణ పరమహంస మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి. ఎందుకంటే ఆయన చేయాల్సిన పని ఉంది ఈ జన్మలో, కనుక అక్కడ స్టిక్ అయిపోకుండా, అంటే కొంచెం హయ్యర్ లెవెల్లో అది జరిగినప్పుడు మనకే అదే వర్తిస్తుంది. పూర్తిగా వదిలేసి వెళ్దామన్నా కుదరదు. బేసికలీ వీఆర్ అసైన్డ్ విత్ సమ్ రోల్ ఇన్ దిస్ లైఫ్. ఇట్ అంటే మళ్ళీ కర్మయోగ ఈజ్ యూజ్డ్ టు ఫేస్ అండ్ ట్యాకిల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అని కంక్లూజన్గా కర్మయోగం టెక్నిక్ చెప్తున్నారు. మనకి నిత్య జీవితంలో వచ్చే సమస్యల్ని స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే స్పిరిచువల్ అండర్స్టాండింగ్తో ట్యాకిల్ చేసుకోవడమే కర్మయోగ. అంటే ఆ టెక్నిక్ అదే అనమాట కర్మయోగ అంటే. కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన, ఇంకో చోట ఇంకోళ్ళు ఎవరు చెప్పిన సింపుల్ డెఫినేషన్ ఏంటంటే, ఆ విజ్డమ్, ఆ స్పిరిచువల్ జ్ఞానాన్ని ఎవరి ద్వారా వచ్చినా, సద్గురువుల ద్వారా రావచ్చు, గురువుల ద్వారా రావచ్చు, మనకి ఇంటర్నల్గా ఎక్స్పీరియన్స్ రావచ్చు, పుస్తకాల ద్వారా రావచ్చు, అది పెంపొందించుకుని ఆ ఇంటెలిజెంట్ వే ఆఫ్ థింకింగ్, ఆ స్పిరిచువల్ థింకింగ్ దగ్గర పెట్టుకుని దాన్ని ఒక కాంపాస్గా, దిక్సూచిగా ఉపయోగించుకుని నిత్య జీవితంలో వచ్చే సమస్యలకి దానికి తగ్గట్టుగా, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు, మళ్ళీ ఇక్కడ రూల్స్ కూడా ఏమి ఉండవు, ఒకరికి ఒక్కోలాగా ఉంటుంది, ఇంకోళ్ళకి ఇంకోలాగా ఉంటుంది, కానీ అండర్స్టాండింగ్ కామన్గా ఉంటుంది కనుక ఆ పరిస్థితుల్లో స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో హృదయం పెట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు కదలడమే కర్మయోగం అన్నట్టుగా ఇక్కడ కంక్లూడ్ చేశారండి. నాకు చాలా నచ్చింది పారాగ్రాఫ్ యాక్చువల్గా. జై బాబా, జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి?
ఎవరైనా ఏమైనా మాట్లాడతారంటే ఏ ప్రాబ్లం నైనా ట్యాకిల్ చెయ్యాలి అని అంటే స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలని చెప్పారు కదా. అంటే నీ కర్మను నువ్వు అనుభవించేటప్పుడు ఆ కర్మలోనే నీ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కూడా ఉంటది కదా. సో మనం ట్రై చేయటం వల్ల ఏ స్టేజ్ లోనైనా స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వస్తుందా? అంటే అది ట్రిక్కీ క్వశ్చన్ వస్తుంది. ఎగ్ చికెన్ అన్నట్టు. అంటే మన ఎవల్యూషన్లో ఇప్పుడు ఇంటెలిజెంట్ అండర్స్టాండింగ్ అన్నది ఒకటి ఉన్నప్పుడు, ఇప్పుడు అనుభవం మీరు అనే ప్రశ్న నాకు అర్థమైందంటే అనుభవం వచ్చినప్పుడే అది వస్తుంది కదా అండర్స్టాండింగ్ అన్నది. కానీ ఇక్కడ బహుశా ఇక్కడ ఉన్నది ఏంటంటే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఉండడం వల్ల అదే దృక్పథం మార్చుకోవడం అంతే. ఆ దృక్పథం అనేది ఒక విధంగా అది పూర్వజన్మ సుకృతాలు ఇవన్నీ మాటలు వాడుతూ ఉంటారు కదా. ఎక్కడో చోట మనకి ఆ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అది వల్ల నాలెడ్జ్ అప్పితే మన కోర్స్ ఆఫ్ డైరెక్షన్ మనం వెళ్ళే విధానాన్ని మార్చుకునే అవకాశం సృష్టిలో ఉందన్నమాట. అది స్పీడ్స్ ఆఫ్ ద ప్రాసెస్. అది బేసికల్గా రెగ్యులర్ ప్రాసెస్లో వెళ్ళి లక్షల జన్మలోకి వెళ్ళే కంటే భగవంతుడు ఇచ్చ కూడా అది ఆయన అవతారుడిగా రావడం, సద్గురువులు ఉండడం, మన ఏదోలా కొంచెం స్పీడప్ చేసి తీసుకెళ్లాలనే తపన అన్నది ఇన్బిల్ట్ ఉంది కనుక దాన్ని వాడుకోవాలి మనం అంతే. అంటే నేను కరెక్ట్గా మీకు ఆన్సర్ చేస్తున్నాను లేదు తెలియదు, కానీ క్వశ్చన్ నాకు అలా అర్థమైంది. అది వాడుకోమని ఆయన పాపం ప్రాధేయపడేది మన నిత్యం దగ్గరికి వచ్చి ఆయన అవతారుడికి వచ్చిన పుస్తకాల ద్వారా జ్ఞానం ద్వారా నన్ను వాడుకోండి నేను ఇచ్చిన విజ్ఞానాన్ని. దానివల్ల మీరు కొంచెం స్పీడప్ అవుతారు ప్రాసెస్లో, తొందరగా నన్ను చేరుకుంటారు. అది బహుశా అదే అనుకుంటున్నాను ఈ పాయింట్. స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వాడుకుని ఉంటుంది ఎక్స్ట్రా. ఇప్పుడు అనుభవాల ద్వారానే కాకుండా ఒక మంచి సాహచర్యం ద్వారా, ఆ గురువు ద్వారా, లేకపోతే అవతారుడు మనకు కలిశాడు, అలాగే సద్గురువులు వీళ్ళ ద్వారా అనుబంధం ద్వారా ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆ విశ్వాసం అనే ఆ పవర్ఫుల్ ఇది ఉండడం వల్ల దీన్ని ట్యాకిల్ చేయగలం అన్నదిగా ఆఖరి స్టేట్మెంట్ అనుకుంటున్నాను. నేను కరెక్ట్గా ఆన్సర్ చేశాను మీకు? కొంచెం అది కొంచెం లాస్ట్ లైన్ Karma yoga is used to face and tackle the problems of life from the point of view of spiritual understanding అనేటప్పుడు అది ఎగ్జాక్ట్ గా అయితే రాలేదు, బట్ ఓకే వి విల్ సీ వాట్ యాక్చువల్లీ. దాసును కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అంటే మీరు అన్నది స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఎలా వస్తుందని అంతే కదా. దట్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ కర్మ కదా. మనకు అండర్స్టాండింగ్, ఇప్పుడు ఒకరిని కొడతాం, మనం ఎందుకు కొట్టాము అన్నది స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వచ్చి కొట్టాం కదా. జనరల్ గా కర్మ జరిగిపోతా ఉంటుంది. అయితే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆర్ స్పిరిచువల్ గా మనం వెళ్ళాలి అనేది ఓకే, కానీ అది వచ్చే లోపే, అండర్స్టాండింగ్ వచ్చే లోపే థింగ్స్ అనేవి జరిగిపోతా ఉంటాయి. కొన్నిసార్లు వచ్చినా కూడా జరిగిపోతా ఉంటాయి, తెలిసినా కూడా జరిగిపోతా ఉంటాయి. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నాకు అర్థమైంది, ఆ అండర్స్టాండింగ్ అనేది సరిగ్గా రాకపోవటం వల్లనే థింగ్స్ జరుగుతున్నాయి. అంటే మనకు వచ్చింది అని మనం అనుకుంటాం కానీ అది ముక్కలుగా ఉంటది, అది కనెక్టివిటీ ఉండదు. ఒక్క సెకండ్ అయిపోగానే డిస్కనెక్ట్ అయిపోతా ఉంటుంది, ఒక్క సెకండే ఉంటుంది, మరి డిస్కనెక్ట్ అయిపోతా ఉంటుంది. ఇది బులియన్ లాజిక్ కాదు, ఒక రోజులో మారిపోయి మనం 0 నుంచి 1 వెళ్ళిపోవడం ఉండదు కదా. చాలా అది కూడా కొన్ని ఎవల్యూషన్లో మీరు అన్నట్టు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఇట్ ఎవాల్వ్స్ యాజ్ వన్ మోర్ కాంపోనెంట్, ఆ విజ్డమ్ అన్నది కూడా. ఇప్పుడు బాబా వచ్చినా కూడా ఇప్పుడు ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉన్న హ్యూమన్ ఫార్మ్స్ అందరు కనెక్ట్ అవ్వని కూడా చెప్పారు కదా ఆయన. అందరిది ఒక అదే ఒక దాస్ సంతోష్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు పార్వతీపురంలో. బాబా చెప్పింది ఏదో వేల మంది జనం క్యూలో వరుసగా వెళ్తుంటే ఎన్నో మైళ్ళు ఉందట. అది ఆ ముందు ఏమైనా ఇష్యూ జరిగితే ఆ ప్రొసెషన్లో ముందోళ్ళే తొంగి చూస్తారు, అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ ఎక్కడో 5 మైళ్ళు వెనకాల ఉన్న క్యూలో వాళ్ళకి అర్థం కాదు ఏం జరుగుతుందో, క్యూ నడుస్తూనే ఉంటుంది వాళ్ళకి. ఈ ముందోళ్ళకి ఎందుకు జరుగుతుందంటే బాబా చెప్పింది ఏంటంటే అప్పుడు పరిపక్వత వచ్చిన సోల్స్కే ముందుగా ఎఫెక్ట్ అవుతుంది. అది కాలక్రమేణా ఆ క్యూ స్లో డౌన్ ఇది ఏం జరిగింది అన్నది వాళ్ళు చర్చించుకోవడం ద్వారా ఇది జరిగిందట అన్నది వాళ్ళకి. అలాగే అవతారుడు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా మొదట బాగా ఎఫెక్ట్ అయ్యేది ఈ రైపు ఉన్న సోల్స్, దగ్గరగా ఉన్నవి, బేసిక్గా తప్పిస్తున్న సోల్స్ వాళ్ళకి అందుబాటుగా వస్తుంది. తర్వాత నెమ్మదిగా మిగిలిన వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అన్నది చెప్తారు. స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కూడా ఒక కాంపోనెంటే, అది కూడా ఒక అట్రిబ్యూట్గా డెవలప్ అవుతుంది ఎవల్యూషన్లో కాన్షియస్నెస్ పెరిగే కొద్దీ.
రైట్ రైట్. ఓకే. సో వాసు మీరు అడిగిన దానికి ఇప్పుడు ఇందులో ట్రూ కర్మయోగం అంటే ఏంటో చెప్తున్నారు కదా. సో నిజమైన కర్మయోగంలో ఇది ఒక టెక్నిక్, వన్ ఆఫ్ ద టెక్నిక్స్. మన సంస్కారాలను తగ్గించుకుంటూ మనం స్పిరిచువల్ గా ఎదగడానికి ఉన్న అనేక మార్గాల్లో కర్మయోగం అనేది ఒక మార్గం. ఈ కర్మయోగంలో వాడుతున్నటువంటి మెయిన్ది ఏంటంటే లైఫ్ తో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ ఫాలో అయింది అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు గాంధీ గాని, నెహ్రూ గాని, తిలక్ వీళ్ళందరూ కూడా ఫాలో అయింది చాలా వరకు ఈ కర్మయోగాన్ని. వాళ్ళు భక్తి యోగాన్ని ఎంచుకోలేదు, ఆ జ్ఞాన యోగాన్ని ఎంచుకోలేదు. వాళ్ళు మెయిన్ ఫాలో అయింది ఈ కర్మయోగాన్ని ఫాలో అయ్యారు. ఎందుకంటే మనల్ని మనం ముందు ఈ లైఫ్ తో ముడిపడి ఉంటుంది, ప్రజలతో ముడిపడి ఉంటుంది. సో దాన్ని ఈ మార్గాన్ని అనుసరించేటప్పుడు, ఎందుకంటే మన ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద మనం కూడా ఇప్పుడు కూర్చొని నేను భజన చేసుకుంటాను అంటే అది ఒక అరగంట గంట చేయగలం, కానీ ఖచ్చితంగా మనం లైఫ్ లోకి రావాలి ఏ క్షణమైనా. అది స్టూడెంట్ గా చదువుకోవడంలోనే, ఒక హస్బెండ్ గా ఇంట్లో భర్తగా భార్య తరపున, తండ్రిగా పిల్లల తరపున, ఇలాగా అన్ని రకాలుగా మనం బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు, అలాగే స్త్రీలు కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈ జీవితంలో మునగాల్సి ఉంటది ప్రతి క్షణంలో. అప్పుడు కర్మయోగాన్ని మనం ప్రయోగించాలి. అంటే ఈ సాధనాన్ని ఉపయోగించి మనం థింగ్స్ ని హ్యాండిల్ చేయాలి లైఫ్ లో. ఏదైనా హ్యాండిల్ చేసేటప్పుడు మనకి బ్యాక్ ఎండ్ లో ఉపయోగపడేటువంటి అదేంటి అంటే స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఎంత బాగా ఉంటే ఒక వ్యక్తికి, వాడు అంత చక్కగా వీటిని హ్యాండిల్ చేయగలుగుతాడు. అయితే మీ ప్రశ్న ఏంటంటే, ఐ థింక్ ఈ పాయింట్ మీకు క్లియర్ కదా, ఇక్కడ రాసింది మీకు అర్థమైంది. అయితే ఇటువంటి స్పిరిచువల్ అండర్స్టాండింగ్ మీకు ఎలా వస్తుంది? మనకి అంతా సంస్కారాల ప్రకారమే మన జీవితాలు నడుస్తాయని ఒక దగ్గర చెప్తూ, మళ్ళీ నేను ఈ అండర్స్టాండింగ్ తో మళ్ళీ అందులో మార్పులు చేర్పులు చేయడం అనేది ఉంటుందా? అది సాధ్యం అవుతుందా? నిజంగా ఈ పుస్తకాలు చదివో ఎవరో చెప్పిన తర్వాత అండర్స్టాండింగ్ వస్తే వాళ్ళు చేయగలుగుతున్నారా? సక్సెస్ అవ్వగలుగుతున్నారా? ఎందుకంటే మళ్ళీ సంస్కారాలు ఆ క్షణం వాడికి కొట్టురా అంటే కొట్టేస్తున్నాడు. ఏదనిపిస్తే చేసేస్తున్నాడు తప్పిస్తే, అంటే ఆ మెంటల్ ఫోర్సే యాక్షన్ రూపంలో వచ్చేస్తుంది, కానీ వీడి అండర్స్టాండింగ్ అనేది పక్కనే ఉన్నది వీడికి ఉపయోగపడుతుందా? అసలు దాని పాత్ర ఏంటి? ఇది మీ ప్రశ్న కదా? అవును సార్, అవును అవును, ఎగ్జాక్ట్లీ. సో అది అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది, సంస్కారాలు ఖర్చు అవుతాయి అనగానే ఎంతసేపు మనం ఒక యాంగిల్లోనే చూస్తున్నాం. ఈవెన్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ మనకు రావడం కూడా సంస్కారిక ఎఫెక్టే. సో రీఇన్కార్నేషన్ ఫేజ్ లో ఎవరైతే అప్పుడే అడుగుపెట్టిన సోల్స్ ఉన్నాయో, కొన్ని వేల జన్మల వరకు, ఆర్ మేబీ కొన్ని లక్షల జన్మల వరకు, వాడికి అండర్స్టాండింగ్ ఇవన్నీ డెవలప్ అవుతాయని అనుకోవట్లేదు. ఎందుకంటే హై ఫోర్స్ ఆఫ్ సంస్కారం అంటే యానిమల్ సంస్కారస్ కదా. ఇంకా ఈ లస్ట్, యాంగర్, గ్రీడ్ ఎక్స్ట్రీమ్ లో ఉంటాయి వ్యక్తికి. సో ఆ సంస్కారిక ఫోర్స్, సంస్కార బలం చేత వాడి జీవితం అంతా ఆల్మోస్ట్ యానిమల్ లాంటి జీవితమే గడుపుతాడు కొన్ని వేల జన్మల వరకు. పేరుకే మనిషి, వాడి ప్రవృత్తి అంతా జంతు ప్రవృత్తి. అయితే ఎలాగైతే నదిలో నీరు ప్రవహించి శుద్ధవుతుందో, అలాగే ఈ పునర్జన్మల ప్రవాహంలో ఈ మంచి చెడులు ఈ ఒకదానికొకటి ఆపోజిట్స్ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్ళి ఆ సంస్కార భారం తగ్గిన తర్వాత నెమ్మదిగా తనకి ఈ సత్సాంగత్యం, ఏదో ఆధ్యాత్మికత అనేది ఏదో ఒక రూపంలో అతని జీవితంలోకి వస్తుంది. ఎందుకు వస్తుందంటే అది కూడా సంస్కారంలో ఉంది కాబట్టి, జర్నీలో అది డిసైడ్ అయ్యింది కాబట్టి. సో మొదటి దశల్లో వాడు ఎవరో గురువు చెప్పింది వింటాడు, లేదా గ్రంథాలు చదువుతాడు, కొంత అవగాహన పెరుగుతుంది. బట్ స్టిల్ సంస్కారం చాలా బలంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ సంస్కారం తెలుసుకోవడం వరకే అలౌ చేసింది వీడిని. కానీ మళ్ళీ ఏదైనా రియాలిటీ వచ్చేసరికల్లా మళ్ళీ అతను చేయాలనుకున్న చెడు పనులు ఏవో చేస్తూ ఉన్నాడు. అంటే తనకు నచ్చని పనులు, అట్లీస్ట్ తన ఉద్ధరణకి డెవలప్మెంట్, స్పిరిచువల్ డెవలప్మెంట్ కి ఉపయోగపడని పనులే చేస్తున్నాడు బికాస్ ఆఫ్ సంస్కారాలు. బట్ ఈ స్ట్రగుల్ కంటిన్యూ అయ్యి ఇందా రాజు గారు చెప్పినట్టు, ఆఫ్టర్ సెవరల్ బర్త్స్, ఆఫ్టర్ ఈ పాలు పెరుగుతుంటది. ఈ అండర్స్టాండింగ్ లోపలికి వెళ్ళడం, కొంచెం కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం. ఈసారి యాంగర్ ని ఒక రోజంతా ఉంచుకుంటే మేబీ నెక్స్ట్ జన్మలో ఒక పూటలో ఆ కోపం అనేది కంట్రోల్ అయింది, తర్వాత ఒక గంటలో అయింది, తర్వాత ఒక నిమిషంలో కంట్రోల్ చేయగలిగాడు. ఇది కొన్ని జన్మలు పట్టేటువంటి పని. కాబట్టి వీడు ఇదేదో సత్సంగం గ్రంథాలు చదువుతున్నాడు, ఇమ్మీడియట్ గా వాడి నుండి ఇది ఎక్స్పెక్ట్ చేసేద్దామంటే వాడు ఈ ఫేజ్ లో ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు కదా. సో కానీ
ఈ అండర్స్టాండింగ్ వాడు గెయిన్ చేయడం కూడా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సంస్కారం అనేది అని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే వితౌట్ సంస్కారం వాడి జీవితంలో ఏది జరగదు. కాబట్టి అన్ని సంస్కారం ప్రకారమే జరుగుతున్నాయి. కాబట్టి అయితే వీటిని యాక్షన్‌లో మీరు చూద్దాము దీని ఎఫెక్ట్‌ని అనుకుంటే వాడు కొంచెం బాగా మెచ్యూర్ అయ్యేటప్పుడు, అంటే వాడు ఒక సర్టెన్ లెవెల్‌కి రీచ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా వాడు చదివింది ఆచరించగలుగుతాడు. గాంధీని ఈరోజు మనం చూస్తున్నామంటే ఐ డోంట్ థింక్ అతనేదో 1 లైఫ్‌లో 5 లైఫ్స్‌లో తయారైపోలేదు ఆ సోల్. ఆర్ వినోబా భావే ఆర్ ఎనీబడీ. మీరు మన బాగా దగ్గరగా ఈ కర్మయోగాన్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళని చూద్దామంటే ఈవెన్ అర్జునుడిని తీసుకున్నా. కృష్ణుడు చెప్తే ఓకే కృష్ణ యు ఆర్ సేయింగ్ ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ అని అనేయడానికి అంత ఈజీ కాదు. ఆ లెవెల్ ఆఫ్ ఒబీడియన్స్ దుర్యోధనుడికి సాధ్యం కాలేదు, కర్ణుడికి కూడా సాధ్యం కాలేదు, భీష్ముడికి సాధ్యం కాలేదు, అర్జునుడికి సాధ్యమైంది. కాబట్టి దానికి ఒక ప్రిపేర్డ్ సోల్ కావాలి. అందుకే బాబా చెప్పారు మండలిగా రావడం అంత ఈజీ కాదు. అతను ఏం చెప్తుంటాడో తెలియదు. అర్ధరాత్రి ఒక 4-5 ఇల్లులు మారిస్తే ఎరుచి ప్రతి ఇంటికి వెళ్తున్నాడు, సామాన్లు పెడుతున్నాడు, మళ్ళీ బాబా నాకు నచ్చలేదు అంటున్నారు, మళ్ళీ వేరే ఇంటికి వెళ్తున్నాడు. ఇది మనమైతే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోతాం. అలాగే గత ఎర్లీ డేస్ లో కూడా మళ్ళీ రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక ప్రాసెస్, కానీ ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది కాబట్టి అతను చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తూ అండర్స్టాండింగ్ ని పెంచుకుంటూ జీవితం మీద మనం ముందుకు సాగాలి అని ఆ రకంగా ఈ పారాగ్రాఫ్ ని బాబా బిగిన్ చేశారు అనిపించింది. ఇంకేమైనా ఉన్నాయండి క్వశ్చన్? ఓకే, అయితే నెక్స్ట్ దానికి వెళ్దాం. ప్రశ్నలు ఏవి లేవంటే శ్రీలక్ష్మి గారు చదవాలి. జై బాబా అండి. జై చదవనండి. జై బాబా. మ్యాటర్ యాజ్ ప్లయబుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పిరిట్. ఈ అంటే మ్యాటర్ అంటే ఇక్కడ మనం భౌతిక ప్రపంచం అనుకోవాలనుకుంటా అండి. ఇదంతా కూడా ప్లయబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనం దాన్ని మనకి తోచిన విధంగా మలుచుకోగలిగినట్టుగా మృదువుగా, అంటే మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మలుచుకోగలిగిన విధంగా ఉంటేనే అది మన యొక్క స్పిరిట్ అంటే మన జీవాత్మని అభివ్యక్తించడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఉండేలాగా మనం దాన్ని మలుచుకోగలగాలన్నమాట. అంటే ఏ విషయంలో అయినా సరే రిజిడ్గా ఉండకుండా ప్రతి దాంట్లో కూడా దానిలో అనేక సన్నివేశాలు వస్తుంటాయి కదా మన జీవితంలో. ప్రతి దాంట్లో కూడా దాన్ని మనకి ఆధ్యాత్మిక పరంగా దాన్ని మలుచుకోగలిగిన విధంగా ఈ భౌతికత్వాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నట్టు నాకు అనిపిస్తుందండి. నెక్స్ట్, ప్రాపర్ అడ్జస్ట్మెంట్ బిట్వీన్ ద మెటీరియల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఈస్ నాట్ సెక్యూర్డ్ బై గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు దెమ్. అంటే ఈ మెటీరియలిస్టిక్ ప్రాపంచికమైన అంశాలకి కానీ స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆధ్యాత్మిక అంశాలలో కానీ మన జీవితంలో రెండిటికి సమానమైన వాల్యూస్ సమానమైన ప్రాధాన్యతని ఇచ్చినట్లయితే అది ఈ విధంగా మనం దాన్ని చేరుకోలేమన్నమాట. ఆ విధంగా చేయటం వల్ల మనం స్పిరిచువల్గా మన స్పిరిట్ని మన ఆ జీవాత్మ వ్యక్తీకరణని సాధ్యం చేసుకోలేము. It is not secured by taking something from the material and something from the spiritual and then striking a balance between the two. అలాగే ఈ ప్రాపంచికమైన వీధులలో కానీ వాటిలో అంశాలలో కానీ కొన్నిటిని వదిలేయటం వల్ల కానీ ఈ ఆధ్యాత్మిక అంశాల్లో కొన్నిటి మాత్రమే తీసుకోవడం వల్ల కానీ కూడా ఆ బ్యాలెన్సింగ్ అనేది సమన్వయం అనేది సాధ్యం కాదని కూడా చెప్తున్నారు ఇక్కడ. ద స్పిరిట్ మస్ట్ అండ్ ఎవర్ will have an inviolable primacy over matter. అంటే ఈ మన యొక్క ఈ జీవాత్మ మనం ఈ ప్రాపంచిక విధుల పట్ల కానీ ఈ అంశాలకు పట్ల కానీ ఆధిపత్యాన్ని కలిగి ఉండాలి. ఇన్వైలబుల్ ప్రైమసీ ఓవర్ మ్యాటర్ అంటున్నారు. అంటే ప్రాపంచిక తత్వం మీద అన్నిటి మీద కూడా తిరుగులేని ఉపేక్షించలేని ప్రాధాన్యతను మనం కలిగి ఉండాలి. వాటి మీద ఆధిపత్యాన్ని కలిగి ఉండవలసి ఉంటుందంట. అంటే ప్రాపంచ విధులు అంటే ఏంటి? మనం చేసే పనులు, మన యొక్క వ్యక్తిగతమైన ఆలోచనలు కానీ ఏదైనా సరే అరిషడ్ వర్గాలని ఈ కామకోద మదమాత్సర్యాలు ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా మనం సరైన అవగాహన కలిగి ఉండాలి. వాటిని ఖచ్చితంగా నియంత్రించుకోగలిగి ఉండాలి. వాటిపైన మన ఆధిపత్యం నెరవేర్చుకోగలిగి ఉండాలి. మనం వాటిని మన నియంత్రణలో ఉంచిపెట్టుకోగలిగినట్లయితే
However, the primacy is not expressed by avoiding or rejecting matter, but rather by using it an adequate vehicle for the expression of the spirit. ఆ విధంగా ఈ వీటిని మనం కొన్నిటిని తీసివేయటం వల్ల కానీ, కొన్నిటిని అటు పెట్టుకోవటం వల్ల కానీ, కొన్నిటి వద్దనుకోవటం వల్ల కానీ మనకి ఈ సమతూకం అనేది రాదు. అన్నిటినీ మనం అనుభవించాలి, వాటి నుండి అంటకుండా, వాటి ప్రభావం మన పైన ఉండకుండా జాగ్రత్త పడాలి. అంటే వాటికి అంటి పెట్టుకొని ఉండిపోకూడదు అని అర్థం అనమాట. ఆ భౌతికమైన పరమైన అంశాల పట్ల మనం అందులోనే ఉంటూ వాటిని అనుభవిస్తూ వాటిని చేస్తూ, కానీ వాటికి అంటి పెట్టుకోకుండా నియంత్రించుకోగలిగి ఉండాలి. ఆ విధమైన సమన్వయాన్ని మనం సాధించుకున్నప్పుడే మన జీవాత్మిక అభివ్యక్తీకరణ మన జీవితంలో మనం ఏమైతే అవ్వాలనుకుంటున్నామో దాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. అది లేనప్పుడు మనం ప్రాపంచికమైన వాటి పట్లనే ఎక్కువ ప్రాధాన్యత చూపించినప్పుడు ఆధ్యాత్మిక అంశాల పట్ల మనకి అది ఆ అనురక్తి అనేది కలగదు. కాబట్టి మనంతటా మనం ఈ ప్రాధాన్యతలన్నీ తగ్గించుకొని మన ఏదైతే ఉందో ఆ అరిషడ్ వర్గాలని ఆ ప్రాపంచికమైన విషయాల పట్ల వాటిని నియంత్రించుకోగలిగి ఉండాలని ఇక్కడ చెప్తున్నట్టు నాకు అనిపిస్తుందండి. An intelligent adjustment matter has to play a role of a playable instrument for a self-manifestation of the spirit and must not in any way become abstractive in its own right. ఆ విధంగా ఏదైతే మన సెల్ఫ్ మేనిఫెస్టేషన్ అంటే మన అస్తిత్వాన్ని వ్యక్తీకరించుకోవడానికి ఈ యొక్క ప్లే రోల్ ఆఫ్ ఈ భౌతిక వ్యక్తీకరణ అనేది భౌతిక అంశాల పట్ల మన ఆధిక్యతే ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితేనే మనం దాన్ని సరైన అవగాహనతో దాన్ని మనం అటైన్ చేసుకోగలుగుతాం అనమాట. మన అభివ్యక్తీకరణ అనేది సాధ్యం అవుతుంది. Just as a musical instrument is valuable only if it gives expression to the song of the musician and becomes a hindrance if it does not yield complete subservience, matter is available if it gives free and adequate expression to the creative flow of life and becomes an abstractive if it interferes with it. మనం ఏదైనా ఒక పాటని కానీ పాడుతున్నప్పుడు ఆ యొక్క పక్క వాయిద్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సహకరించేటట్టుగా ఉండాలి. ఆ పాటని మించిపోయి ఉండకూడదు, లేదా పాట వాల్యూని కానీ తగ్గించే విధంగా కూడా ఉండకూడదు. అది ఆ పాట మాధుర్యాన్ని పెంచే విధంగా ఉండాలి అంటున్నారు. అలా కాకుండా ఆ పక్క వాయిద్యం సహకరించపోయినట్లయితే ఆ పాట అంత అందం ఆ సమన్వయం అయితే పాడైపోతుంది. అలాగే ఈ భౌతికమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమన్వయపరుచుకుంటూ ఉన్నప్పుడే ఈ ఆధ్యాత్మిక అంశాల పట్ల మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో అది సాధ్యం కాదు. అంటే సరైన అవగాహనతో ఈ జీవితంలో మనం ముందుకు వెళ్ళటానికి ఈ కర్మయోగం అనేది మనం చేపట్టినట్లయితే, అంటే అవగాహన ఉండాలి, సరైన అవగాహన ఏది ఎలా చేయాలనే అవగాహనతో చేస్తూ ఉన్నట్లయితే ఆ మేళవంపు అనేది సక్రమంగా ఉంటుంది. లేని పక్షంలో అది సాధ్యం కాదు అని చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఈస్ అవైలబుల్ ఇఫ్ ఇట్ గివ్స్ ఫ్రీ అండ్ అడెక్వేట్ ఎక్స్ప్రెషన్ టు ద క్రియేటివ్ ఫ్లో ఆఫ్ లైఫ్ అండ్ బికమ్స్ అన్ అబ్స్ట్రక్టివ్ ఇఫ్ ఇట్ ఇంటర్ఫియర్స్ విత్ ఇట్. ఆ విధంగా భౌతికత్వం అనేది దానంతటదు అది చొచ్చుకొని వచ్చినట్లయితే మన జీవితాల్లోకి మన ఆ జీవాత్మిక అస్తిత్వం వ్యక్తీకరణ అనేది సాఫీగా జరగదన్నమాట. వాటిలో మనం నిమగ్నమైపోయినప్పుడు ఆధ్యాత్మిక పురోగతి అనేది ఉండదు. దీనిలో ఉన్న భావంగా నేను భావిస్తున్నానండి. జై బాబా, మీరు యాడ్ చేయండి. జై బాబా. ఎవరైనా మాట్లాడతారండి? అంటే మ్యాటర్ కి స్పిరిచువాలిటీకి మధ్య ఎగ్జాక్ట్ దాని ఏమంటారంటే మ్యాచింగ్, ఆ ఈక్వేషనలైజ్ మ్యాచింగ్ అనేది ఉండాలి అని చెప్పేటప్పుడు, సో కంప్లీట్ గా మ్యాటర్ మీద నువ్వు ఫోకస్ అయిపోయినా ఆర్ కంప్లీట్ గా స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ అయిపోయినా నీకు ఆ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవ్వదు. అట్ ద సేమ్ టైం నీ సెల్ఫ్ మేనిఫెస్టేషన్, నీ ఆత్మతోలో నిజతత్వం ఏంటి అనేది వ్యక్తం కాదు అనేటట్టు చెప్తున్నారు కదా. బేసికల్ గా ఇప్పుడు మనం ఈ మ్యాటర్ నుంచి పక్కకు వచ్చి స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్తే
మన సెల్ఫ్ తాలూకు మేనిఫెస్టేషన్ జరగదు అన్నట్టుగా చెప్తున్నారు కదా. ఇక్కడ ప్రక్కకి వెళ్ళిపోవడం అని కాదు, అంటే ఇది ఏ సెన్స్ లో చెప్పబడిందంటే స్పిరిచువల్ లైఫ్ అంటే బయట ఉన్న టాక్ ఏంటి ప్రస్తుతం, అమ్మో వీడు స్పిరిచువల్ గా ఉన్నాడంటే వీడు ఇంకా డ్యూటీస్ ఏవి సరిగ్గా చేయడు, ఆఫీస్ అయితే సరైన ఆఫీస్ వర్క్ చేయడు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వదిలేస్తాడు, బాధ్యతారహితంగా ఉంటాడు అనేది ఒక జనరల్ ఫీలింగ్ ఉంది అందరికీ. అది కాదు, నువ్వు ఈ ప్రపంచంలో ఉంటూ నువ్వు అనుకున్నది సాధించాలి అంటే రెండిటికి ప్రాపర్ గా అడ్జస్ట్ చేయాలి. ఆ అడ్జస్ట్ ఎలా చేయాలనే దాని గురించి ప్రెసెంట్ మాట్లాడుతున్నారు. నిజంగా ఇప్పుడు ఒక మస్తు అయిపోతున్నాడు అనుకోండి ఒకడు, అక్కడే ఆ మస్తు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం కర్మయోగం మాట్లాడాలి, ఒక కామన్ మ్యాన్ విషయంలోనే మనం మాట్లాడగలం. సో వాడు నిజంగా ఇంకా వాడికి ఆ స్పిరిచువల్ బ్లిస్ వచ్చేసి వాడు ఇంటర్నల్ గా వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా ఇట్ ఈస్ అంటే అది ఎవరి నియంత్రణలోనే లేదు, అది జరిగిపోతే ఇంకా మనం ఏం చేయలేము. బట్ ఒక యావరేజ్ పర్సన్ తీసుకుంటే తను స్పిరిచువల్ గా ఎదగాలి అనుకున్నప్పుడు తను ఇప్పుడున్న పరిస్థితుల్లో తను ఎక్కడో దగ్గర పుట్టుంటాడు, ఆ జన్మ తీసుకుని ఉంటాడు, ఏదో చదువు ఏదో ఉద్యోగం ఎక్కడో దగ్గర, అంటే అతని జీవితంలోకి స్పిరిచువాలిటీ ఎంటర్ అయ్యేసరికి అతని జీవితంలో ఏదో ఒక స్థాయిలో స్థిరపడి ఉంటాడు. డెఫినెట్ గా ఒక 18 ఏళ్ళు వేసుకోండి కుర్రాడు, అక్కడ నుండి 18 ఏళ్ళ నుండి 70-80 ఏళ్ళ మధ్యలో ఎక్కడో దగ్గర అతను ఉంటాడు. ఇప్పుడు సడన్ గా దాన్ని వదిలేస్తాడా వీడు కాడు వైపు వెళ్ళాలంటే? అక్కడ నుండి అతను ఎలా హ్యాండిల్ చేయాలి దాన్ని, అది ఇక్కడ చెప్తూ ఉంది. దానికే బాబా కర్మయోగం అని పెట్టారు. కర్మయోగం అంటే ఇట్ ఈస్ ఎ ప్రాపర్ అడ్జస్ట్మెంట్ బిట్వీన్ స్పిరిట్ అండ్ మ్యాటర్ అన్నారు. హౌ దట్ అడ్జస్ట్మెంట్ షుడ్ హ్యాపెన్ అనేది ఈ పారాగ్రాఫ్ లో చెప్పారు. సో మీరు తీసుకున్న క్యాండిడేట్ ని ఒక నార్మల్ పర్సన్ తీసుకోండి అంతే. అంటే ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ కూడా, అంటే బ్యాలెన్స్ అన్న పదాన్ని ఇక్కడ డౌన్ ప్లే చేశారు బాబా. అంటే బ్యాలెన్స్ అనే కూడా వర్కౌట్ కాదు, స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రైమరీగా ఉంటుంది డ్రైవింగ్ ఫోర్స్, కానీ మ్యాటర్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడుకోవడం సాధ్యం. అంటే నీ సెల్ఫ్ ప్రోగ్రెస్కి, మేనిఫెస్టేషన్కి మనం చెప్తున్నారు. ఉదాహరణకి మ్యారీడ్ లైఫే తీసుకున్నాం అనుకోండి, మ్యారీడ్ లైఫ్ అన్నది ఎలాగైనా స్టార్ట్ అవుతుంది, బేసిక్ నీడ్గా స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అయినా వివిధ రకాల అనుభవాలు పొందుతూ వెళ్తాం, పిల్లలు, భార్య, తల్లిదండ్రులు, ఒక లైఫ్ అంతానే. దాన్ని స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఎవ్రీ మూమెంట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎన్హాన్స్మెంట్ కదా. యూ కెన్ ఎక్స్ప్రెస్ లవ్, వీ కెన్ సాక్రిఫైస్, వీ కెన్ అడ్జస్ట్, అన్ని స్పిరిచువల్ క్వాలిటీస్. దిస్ ఈజ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ మీ టు డూ ఇట్ అన్నప్పుడు ఒకలాగా ఉంటుంది అనుభవం. అలా వాడుకోమంటున్నారు ఆ ప్లాట్ఫామ్ని, అటాచ్ అయిపోకుండా. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నీతో అంత సన్నిహితంగా నీ కోసం నీ మీద దృష్టి పెట్టి ఉండే అన్నది రేర్ ఆపర్చునిటీ లైఫ్లో. దాన్ని వాడుకోమని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ మెటీరియల్ ఆస్పెక్ట్స్. అలా కాకుండా దాన్ని ఒక బర్డెన్ కింద తీసుకున్నాం అనుకోండి, ఇంకా నా బాధ్యత, కన్నాను పిల్లల్ని, ఏదో పెళ్ళిళ్ళు చేస్తాను అంటే ఓకే, బాగానే అవుతుంది, కానీ బేసికలీ యూ మిస్ దట్ ఫన్ ఆఫ్ ఇట్. అది అవుట్కమ్ ఎలా ఉంటుందని అది కాదు, కానీ ప్రతి ఆస్పెక్ట్ దగ్గర అది ఇబ్బందికరమైన పరిస్థితి అయినా, ఆనందకరమైన పరిస్థితి అయినా, ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో ఎవాల్వ్ అవ్వడానికి ప్రయత్నించడం, అంటే అడ్జస్ట్మెంట్ కానీ, సాక్రిఫైస్ కానీ, లవ్ కానీ, మనకి గ్రేట్ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ అది మ్యారీడ్ లైఫ్ అన్నది. ఆ ఆస్పెక్ట్లో చూడమని బహుశా ప్రయారిటీ ఇవ్వడం స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది ఆ సందర్భం చెప్తున్నారు. అంతేగాని బ్యాలెన్స్ చేసుకుంటా ఇప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకుంటున్నాం, బాబా లవర్గా ఉంటూ భార్య వరకు, పిల్లల వరకు ఏదో మాట్లాడుతూ ఉంటాం, కానీ అది అసలు మనం మనస్ఫూర్తిగా చేయట్లేదు అనుకోండి, ఏదో రెండు ప్రపంచాలకు వెళ్ళిపోయినట్టు, వాళ్ళు వెనకబడిన వర్గం, మన అడ్వాన్స్ వర్గం, అది కూడా ఫాల్టే. బ్యాలెన్స్ చేస్తున్నా ఇట్ డజంట్ వర్క్ దట్ వే, యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్. నీ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూకి యూ హ్యావ్ టు డూ జస్టిస్ ఫర్ దట్. అక్కడ వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకునే ఆ ప్రేమ ఇచ్చిపుచ్చు, అది ట్రూత్ కదా, నీకు ఇవ్వబడిన రోల్ ఇది జన్మలో. ఈ పుస్తకాలు అన్నది అండర్స్టాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వరకే, బట్ రెస్ట్ ఈజ్ రియల్ ప్లాట్ఫామ్ ఈజ్ ద రెగ్యులర్ లైఫ్ అగైన్ మన వరకు. అంటే కర్మయోగులుగా దాసు చెప్పింది, మన బుక్లకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇందులోకి ఎవాల్వ్ అయిపోయి అది కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట బేసిక్గా.
నాకు అర్థమైంది ఈ పారాగ్రాఫ్లో. జయబాబు. జయబాబు. అవును సార్. సార్ అయితే జయబాబు. చెప్పండి. అదే సార్ క్లియర్గా కింద అంటే నాకు అనిపించింది సార్, ఇప్పుడు ఒక పాటకి ఒక వాయిద్యం సహకరించినప్పుడు ఆ పాట ఎంత అందంగా వస్తుందో చెప్పారు. అలా కాకుండా వాయిద్యమే చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మనం భజనలో చూస్తూ ఉంటాం. అయితే అది ఎంతటి అందమైన పాట అయినా, గొంతైనా, ఏదైనా సరే అది ఎంత అస్తవ్యస్తం అయిపోతుంది. అలాగా ఈ జీవనాన్ని అది వ్యక్తపరచడానికి భౌతికమైనటువంటిది సహకరించగలిగితే, అంటే ఆధ్యాత్మిక అవగాహనతో జీవితంలో ఉండేటటువంటి ఈ చర్యలను చేసుకుంటూ పోయేటప్పుడు, అంటే ఆ కర్మలను చేసుకుంటూ పోయేటప్పుడు అది సార్థకత అవుతుంది. అలా కానప్పుడు అది వ్యర్థం అయిపోతుంది. అంటే ఆ భౌతికం ఇతని చేతిలో ఉండాలి గాని, అంటే దాని ఆధీనంలోకి ఈ మనిషి వెళ్ళిపోకూడదు. ఇలా అనేది అనిపిస్తుంది సార్ ఈ పారాగ్రాఫ్. నాకు అనిపించింది జయబాబు. బాగుంది. ఎలా మలుచుకోవాలి అనేది చెప్తున్నారు, ఎలా ఉపయోగించుకోవాలి ఆ సాధకుడు అనేది చెప్తున్నారు. అంటే ఎలా చేస్తే ఇది ముందుకెళ్తుంది భగవంతుడి వైపు. అతను బాబా ఇచ్చిన ఎగ్జాంపుల్ బెస్ట్ గా ఉంది. అంటే అది పాటని డామినేట్ చేసే విధంగా ఇన్స్ట్రుమెంట్ ఉండకూడదు. ఇక్కడ పాట అనేది స్పిరిట్ అనుకుంటే స్పిరిట్ ఎక్స్ప్రెస్ అవ్వాలి, స్పిరిట్ కి దోహదపడే విధంగా మ్యాటర్ ఉండాలి. అంటే ఇక్కడ భౌతికం ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. అప్పుడు కరెక్ట్ గా అది సంగీత కచేరీ అనేది ప్రాపర్ గా సాగుతుంది. ఇక్కడ మన జీవితం కూడా సరిగ్గా వెళ్తుంది అని. అయితే మనకి సమయం 7 అయింది కాబట్టి మనం వచ్చే వారం కంటిన్యూ చేద్దామండి. అప్పుడు దీని గురించి మరికొంచెం ఇంకా డిస్కస్ చేసుకుంటాం. అయితే అంతవరకు సెలవు. జై బాబా. జై బాబా. జై బాబా.